అవును సార్, సిద్ధుబాబు వచ్చింది మనం వెళ్ళిన పెళ్లికే. నేను వచ్చింది కీర్తి వాళ్ళ ఇంట్లో పెళ్లికేరా. ఛ, అసలు ఎలా రావాలనిపించింది? అసలు వాళ్ళ ఇంటి వాళ్ళంటేనే నాకు చిరాకు. వాడికి ఆ కుటుంబం అంటే నాకంటే ఎక్కువ కోపం కదరా. అలాంటి వాడు ఆ పెళ్లికి ఎలా వస్తాడు? అవును సార్, మీ వియ్యపురాలని లక్ష్మీ అక్కను కూడా పిలిచాడు. నేను మా అక్క వాళ్ళ ఇంట్లో పెళ్లికి వచ్చాను. నాకు తెలియనక్కెవర్రా? మన నియోజకవర్గంలో అందరూ మనకు కావాల్సిన వాళ్ళే కదా నాన్న. ఆ లక్ష్మి గారి కూతురు తులసిని మన సిద్ధుబాబు ఇష్టపడుతున్నట్టున్నాడు సార్. రేయ్ సిద్ధు, చూసుకోరా. జీవితాన్ని బలి తీసుకున్న వాడికి నిండు ప్రాణం విలువేంటో తెలుసుకునేలా చేయాలి. సిద్ధు, ఆ పిల్లని ఇష్టపడ్డం ఏంటయ్యా? పెళ్లిలో సిద్ధుబాబు ఆ అమ్మాయి వెంట పడ్డం నా కళ్ళారా చూశాను సార్. సిద్ధుబాబు ప్రేమిస్తుంది ఆ అమ్మాయినే అనుకోండి సార్. ఆ పిల్లని ఎలా ప్రేమిస్తాడయ్యా? ఆ పిల్ల పెళ్లి చేసుకోవలసిన వాడి చావుకి కారణం మన సిద్ధుబాబని తెలిస్తే తను ఊరుకుంటుందా? పైగా అమ్మాయికి కుజదోషం ఉంది. తనని పెళ్లి చేసుకుంటే మన సిద్ధు పరిస్థితి ఏంటి? చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది సార్. మీరేమో కనిష్క గారికి సిద్ధుబాబుకి పెళ్లి చేయాలనుకుంటున్నారు, కానీ బాబేమో లేదు, అలా జరగడానికి వీల్లేదు. కనిష్కని చేసుకుంటే సిద్ధుకి రాజకీయ భవిష్యత్తు ఉంటుంది. అదే ఆ తులసిని చేసుకుంటే సిద్ధుకి జీవితమే ఉండదురా. నా భయం కూడా అదే సార్. ఆ విషయం చెప్దామనే వచ్చాను. కేశవ, ఈ విషయం ఇంకెవరికీ చెప్పుకో. దీని గురించి రేపు ఆలోచిద్దాం. నువ్వు వెళ్ళు. సరే సార్. సిద్ధు ఆ పెళ్లికొచ్చింది ఆ అమ్మాయి కోసమా?